నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినలో అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలుస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ఎంత దారుణం అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో ఉన్నాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, బాధగా అడుగుతున్నా బ్రదర్. మొన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరన్నా షికాయత్ చేయడానికి ముందుకు వస్తారా బాలికలు? అంటే ఎవడైనా అవతలోడు పలుకుబడినోడైతే మనం పట్టుకోలేము, ప్రభుత్వాలు కలిసిపోతాయి. మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాం. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది ఎప్పుడు ఏంటి ఎట్లా పెట్టాలి మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరఫున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది.